మార్నింగ్ మా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరి కోసము ప్రతినిత్యం మేము ప్రార్థన ఉంటూ ఉన్నాం. అన్ని విషయంలో దీవించబడాలని, అన్ని విషయంలో మీరు ఆశీర్వదించబడాలని చెప్పి ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన ఉంటూ ఉన్నాం. బాగున్నారు కదా? ప్రతి ఉదయము ఇలా చక్కటి ఒక మాటను తీసుకొని మీ అందరి ఎదుటికి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మరి యొక్క మాటను తీసుకొని వచ్చి ఉంటూ ఉన్నాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనం. కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనం. కుడి వైపునకును ఎడమ వైపునకును నువ్వు వ్యాపించెదవు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు కుడి వైపుకి ఎడమ వైపుకి ఏం చేస్తావంట? వ్యాపిస్తావు. అంటే అభివృద్ధి పరచబడతావు, విస్తరిస్తూ ఉంటావు, నువ్వు దీవించబడతావు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరుగు చేయబడ్డావేమో, ఇప్పుడు వరకు నువ్వు కప్పివేయబడ్డావేమో, లేదా నీలో ఉన్నటువంటి తలాంతులు కానీ నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఫలాలు కానీ ఎవరికి తెలియదేమో, అది కేవలము నీ దగ్గరే మాత్రమే ఉన్నాయేమో, నీవు నీ సంతానము లేదా నీవు ఒక్క దగ్గరే నువ్వు ఉంటూ ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు కుడి వైపునకును ఎడమ వైపునకును నువ్వేం చేస్తావంట? వ్యాపిస్తూ ఉంటావు. అంటే అభివృద్ధి పరచబడుతూ ఉంటావు, నువ్వు వ్యాపిస్తూ ఉంటావు. నువ్వు దేవుడు నిన్ను అలా దీవించాలని నేను ఆశపడుతున్నాడు. ఒక్క దగ్గరే కాదు, ఒకటే దగ్గర నువ్వు ఉండడం కాదు, ఒకటే దగ్గర నువ్వు నిలబడడం కాదు. దేవుడు నిన్ను విస్తరిస్తానంటున్నాడు, దేవుడు నిన్ను వ్యాపింపచేస్తానంటున్నాడు, దేవుడు నిన్ను ముందుకి నడిపిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన ఎడలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు, దేవుడు మన ఎడలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశము అది దేవుడు మన జీవితంలో ఆయన మన కొరకు నెరవేర్పు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఏదైతే దేవుడు మన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడో అదే చేస్తాడు. ఒక మాట చెప్పనా నేను, దేవుడు ఏ సమయమున ఎప్పుడు ఏది చేయాలో అదే చేస్తాడు. ఆయన సమయం రానంత వరకు కూడా మనం ఎంత ప్రయాసపడినా, మనం ఎంత ప్రాకులాడినా, ఎంత గింజుకున్నా అది జరగదు. ఆయన సమయము కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన సమయము వచ్చేంత వరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ సమయము, నీ చిత్తము కొరకు నేను ఎదురు చూస్తున్నా, నీ సమయము, నీ ప్రణాళిక కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నా. ఎప్పుడైతే మనము ఆయన యొక్క చిత్తము కొరకు, ఆయన యొక్క ప్రణాళిక కొరకు మనం ఎదురు చూస్తామో, దేవుడు ఘనమైనటువంటి కార్యము మన జీవితంలో ఆయన చేసి చూపిస్తాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్క దగ్గర ఉండడమే కాదు, నువ్వు వ్యాపిస్తావు. ఎక్కడ? కుడి వైపునకును ఎడమ వైపునకును నువ్వేం చేస్తూ ఉంటావంట? వ్యాపిస్తూ ఉంటావు, విస్తరిస్తూ ఉంటావు, ఆశీర్వదించబడుతూ ఉంటావు. కాబట్టి నీవు దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా నీ జీవితం ఉంటుందని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదము, అలాంటి కృప, అలాంటి దీవెన దేవుడు నీకిచ్చి నిన్ను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, నీకు స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వైపు మేము చూస్తూ ఉన్నాం. నువ్వు అన్నావు ప్రభా, కుడి వైపునకును ఎడమ వైపునకును నువ్వు వ్యాపింప చేయబడతావని. ప్రభా, నీ బిడలు నాయన ఉన్న చోటునే కాకోకుండా నీ బిడల్ని విస్తరించండి, నీ బిడల్ని ఆశీర్వదించండి, వారిని ప్రభా దీవించండి. నీ సమయము ప్రభా వారి ఎడలను జరిగించమని ప్రార్థిస్తున్నా. నీ చిత్తము వారి ఎడల జరిగించండి ఆయన. నీ కార్యములు వారి జీవితంలో జరిగించి నీవే మహిమ తెచ్చుకోమని ఈరోజు వారి దినచర్య అంతటిని కూడా దీవించి, ఆశీర్వదించి, దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా విస్తరించబడేటట్లు వారి జీవితాలను, కుటుంబాలను మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.